వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 7వ అధ్యాయము. లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారు వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడైన నామము గల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతడి భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కానీ అతడి ఇంకనో ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మాలు చేయుట కానీ ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామము చేరవలైనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘ స్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తమ అరుగుమూల శుభ్రము చేసి అందకు తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, ఆర్య, మాఘ స్నానము చేసి వెళ్ళెదనని అన్నారు కదా, ఆ మాఘ స్నానం అనగానేమి సెలవిండు, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు. ఈ మాఘమాసములో నది ఎందు కానీ, తటాకమందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్ళ స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళముతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘ పురాణమును పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాద నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపమొచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం అనట ఏమిటి? స్నానమేమిటి? వ్రతము దానము లేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వాళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణితో,
మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు చెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల మునుగుట చేరి ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు చెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకరోజు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు చెట్టుని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకుపోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? కన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకు ఈ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినవాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసాల మేల కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమెకు వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికూ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు చెట్టుని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యేనో అని ఆతృతతో ఉండగా బంగారు చెట్టి పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసించిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికిని వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా. కనుక మాఘస్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుననుటలో సందేహము లేదు. ఇది మాఘపురాణం 7వ రోజు పారాయణం 7వ అధ్యాయము సంపూర్ణం.